ప్రతి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన 8,110 ధరతో సిసిఐ కేంద్రాల ద్వారా ప్రత్తిని కొనుగోలు చేయాలి. వైఎస్ఆర్ సిపి జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. అధిక వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతులను ఆదుకోవాలి. దళారీల వ్యవస్థ నుండి రైతులను ప్రభుత్వం కాపాడాలి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. జగ్గైపేట నియోజకవర్గంలో ప్రత్తి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన 8,110 ధరతో ప్రత్తిని కొనుగోలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం జగ్గైపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గంలో సుమారు 20,000 ఎకరాలలో రైతులు ప్రత్తి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చిని అమ్ముకోలేక రైతులు ఇంకా కోల్డ్ స్టోరేజీలలో నిల్వ ఉంచారన్నారు. మిర్చి పంటకు రేటు ఉంటుందో లేదో తెలియక ఈసారి రైతులు అధికంగా ప్రత్తి పంటను సాగు చేశారన్నారు. ప్రతి ఎకరానికి 10 నుండి 12 క్వింటాలు పడుతుందన్నారు. కానీ రైతులు ప్రత్తి పంటను వేసిన దగ్గర నుండి అధిక వర్షాలు పడడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వలన వ్యవసాయ అధికారులు గణాంకాల ప్రకారం ఎకరానికి 6 క్వింటాలు వస్తుందని అధికారులు చెప్తున్నారన్నారు. ఇప్పటికే మార్కెట్లో 20% ప్రత్తి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ యార్డులలో ప్రత్తి సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ప్రతి క్వింటాకు 8,110 రూపాయలతో ప్రత్తిని వ్యవసాయ అధికారులు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి దళారీల వ్యవస్థ నుండి రైతులను కాపాడాలన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రత్తికి ఎకరానికి 10,000 అందజేసి ఆదుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం ప్రతి ఎకరానికి 2 నుండి 3 క్వింటాలు కూడా రావడం కష్టమని రైతులు లబోదిబోమంటున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం ఎకరానికి 6 క్వింటాలకు ప్రతి ధర క్వింటాకు 8,110 రూపాయలతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి ప్రతి 2 క్వింటాలు మాత్రమే వస్తే మిగతా 4 క్వింటాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. జగ్గైపేట మార్కెట్ యార్డులో రానున్న 3 రోజుల్లో సిసిఐ ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వార్లను కోరుతున్నామన్నారు. దీని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. తేలిగ్గా ఈ సంవత్సరం పత్తి వేసి ఎంతో కొంత మనం డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి మరి రైతులు ఆలోచన చేసి ఇవాళ ఈ నియోజకవర్గంలో సుమారుగా 20,000 ఎకరాలు వేస్తే దురదృష్టం. మరి వేసిన దగ్గర నుంచి కూడా జూన్ నెలాఖరు నుంచి కూడా అధిక వర్షాలు ఈ రాష్ట్రంలో పత్తి వేసిన దగ్గర నుంచి కూడా అధిక వర్షాలతోని మరి రైతులు అతలాకుతలం అయిపోయారు. ముఖ్యంగా జగ్గైపేట నియోజకవర్గంలో తీసుకుంటే జూలైలో బాగా వర్షాలు పడ్డాయి. జూలై కానీ, ఆగస్టు కానీ, సెప్టెంబర్ కానీ. ఈ వర్షాల వలన పత్తి రైతులు ఎవరు కూడా కలుపు కూడా తీయలేకపోయారు. అంటే విత్తనం స్టేజ్లోనే కొంతమంది పొలాలు వదిలేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆ పత్తి కలుపు తీపిచ్చి కొంచెం ఎదుగుదలకి మందులు వేయటం, కొంత ఖర్చు పెట్టారు. దాని తర్వాత ఇంకా అధిక వర్షాలు వచ్చినాయి. తర్వాత అవి చివరికి 2 క్వింటాలు 3 క్వింటాలు కూడా ఇవాళ ఎకరానికి అవ్వని పరిస్థితి. వ్యవసాయ శాఖ అధికారులతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు యావరేజ్ మీద 6 క్వింటాలు రావచ్చండి ఈ నియోజకవర్గంలో అని చెప్పారు. వాస్తవాన్ని పరిశీలిస్తే క్షేత్రస్థాయికి అనేక గ్రామాలు మేము వెళ్తా ఉన్నాం, అనేక మంది రైతులతో మాట్లాడుతూ ఉన్నాం. వందలాది మంది రైతులు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం యావరేజ్ మీద 2 నుంచి 3 కన్నా ఎక్కువ క్వింటాలు ఈ నియోజకవర్గంలో పత్తి రావట్లేదు. ఎక్కడ చూసినా క్వింటా 2 క్వింటాలే అంటున్నారు. కాబట్టి పత్తి రైతు కుదేలైపోయాడు. కాబట్టి పండిన పంటనన్నా గిట్టుబాటు ధరకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ఉందో 8,110 రూపాయలు తేమ శాతాన్ని బట్టి దానికి కనీసం ఆ రేటు కన్నా సిసిఐ ద్వారా మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తే మేము కొంతన్నా బయటపడగలుగుతాం. అయినప్పటికీ కూడా పత్తి రైతును ఆదుకోవాలి. పత్తి రైతు వారు అన్న 6 క్వింటాలు యావరేజ్ చేసుకున్నా కానీ 6 క్వింటాలు ఆ రైతు అమ్ముకుంటే పర్వాలేదు ఎకరానికి. లేనప్పుడు
3 క్వింటాలు పండితే 3 క్వింటాలు 8,110 రూపాయల లెక్క కొని మిగతా 3 క్వింటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కింటాకింత ఇవ్వాలని చెప్పి ఇవాళ పత్తి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జగ్గైపేట నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. లేదంటే ఇవాళ పత్తికి కనీసం పెట్టుబడి 30,000 అయింది ఎకరానికి. 30 నుంచి 35,000 ఎకరానికి తక్కువలో తక్కువ అయింది. ఇకపోతే కౌలు రైతు అయితే ఇంకా భారం పడుద్ది. కౌలు రైతే మరొక 15 నుంచి 20,000 కౌలు రైతుకి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ప్రభుత్వ అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మార్కెటింగ్ అధికారులు కానీ అందరూ కూడా మరి రైతుల మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆయన క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఎకరాకు గతంలో పత్తి నష్టపోతే 10,000 ఇచ్చారు ఎకరానికి. మిర్చి నష్టపోతే ఎకరానికి 49,500 ఇచ్చారు. అలానే వరి నష్టపోతే ఇచ్చారు, వేరుశనగ నష్టపోతే ఇచ్చారు. అన్ని రకాల పంటలకు కూడా ఆయన నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకున్నారు ఆ రోజున. ఇవాళ చూస్తే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక పక్క అతివృష్టి, మరొక పక్క అనావృష్టి. వ్యవసాయం పెట్టుబడులు పెరిగిపోయాయి. రోజు రోజుకి విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి అన్నీ కూడా పెరిగిపోయాయి. కూలీలు కూడా ఈ రోజున పత్తి తీయటానికి కూడా కూలీకి కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రేట్లు పెరిగిపోయాయి. మరొక పక్క చూస్తే వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో పంటలు చేతికి వచ్చే నాటికి ప్రభుత్వాల నుంచి ఎటువంటి మద్దతు ధరలకి కొనకపోవడం వల్ల ఈ యొక్క మధ్య దళారీల్ని ఆశ్రయించి దళారీలు అడిగిన రేటుకి రైతు అమ్ముకునే పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తా ఉన్నాయి. దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. కాబట్టి రైతును ఆదుకోవాలి కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఇన్పుట్ సబ్సిడీని ఈ సీజన్లో ఎవరైతే నష్టపోయారో ఈ సీజన్లో పత్తి వేసి వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీని మరి వారు మొక్కజొన్న వేసుకుంటారని చెప్పి అంటా ఉన్నారు. కాబట్టి మొక్కజొన్నకు అనుకూలం కాబట్టి మొక్కజొన్న వేసుకోవడం కోసం ఇన్పుట్ సబ్సిడీని అందించాలని, అలానే ఈ పత్తి ఏదైతే యావరేజ్ ఏదైతే ప్రభుత్వం అంటా ఉందో 6 క్వింటాలని 6 క్వింటాలకు తక్కువ పడిన రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇవాళ జగ్గైపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పటికే 20% పత్తి మార్కెట్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి ఎంపీ వరకు, మార్కెటింగ్ మంత్రుల వరకు అందరూ కూడా దీని మీద స్పందించి వెంటనే ఒక 2-3 రోజుల వ్యవధిలోనే జగ్గైపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని, పత్తి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ గారు కానీ, సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా స్పందించి వెంటనే జగ్గైపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పత్తి రైతులను ఆదుకోవడం కోసం పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేసే కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 4-5 రోజుల వ్యవధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే రైతుల పక్షాన మేము తీవ్రమైన పోరాటాలు చేస్తామని చెప్పి రైతులను ఆదుకునే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్పి